నమస్తే అండి, నేను రోజా. పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి కదా. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే భారతదేశం పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ అడుగు పెట్టట్లేదని చెప్పేసి, అక్కడ ఆడట్లేదని చెప్పేసి భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ని సైతం వాళ్ళ స్టేడియం మీద ఎగరవేయలేదని రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి. మరి ఆ తర్వాత ఎగరేసినారంట. ఓకే, అక్కడికి అది సర్దుబాటు అయింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ దగ్గరికి భారత్ వెళ్ళట్లేదు. ఆ విషయం మీరు గమనించాలి. పాకిస్తాన్ దగ్గరికి భారత్ వెళ్ళట్లేదు. భారత్ రావాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుకుంటుంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఒక స్ట్రాటజికల్ మూవ్ చేసినారు. మరి ఏం చేసినారో తెలియదు కానీ మొత్తానికి అయితే పాకిస్తాన్ ప్రజలేమో పాకిస్తాన్ క్రికెట్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేస్తారు. భారతదేశానికి సంబంధించినటువంటి ఆటగాళ్లు పాకిస్తాన్లో అడుగు పెట్టకుండానే భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతం ప్లే అయింది 4 సెకండ్ల పాటు. అది మనకి సంబంధించినటువంటి మ్యాచ్ కాదు, ఆస్ట్రేలియా పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇది ప్లే అవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అవాక్ అయినారు. ఇది సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ రేపుతోంది. సో దీనికి సంబంధించి చూస్తే కనుక ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించడం ఆనవాయితీ అనమాట. ఇది ప్రతి క్రికెట్ అభిమానులకి తెలిసిన విషయమే. తాజాగా ఓ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కి ముందు పాకిస్తాన్లో జనగణం మన ప్లే చేశారు, మన దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని. బేసిక్గా అక్కడ మన ప్లేయర్స్ లేరు, మన టీం కాదు ప్లే చేసేది, కానీ అక్కడ జనగణమన ప్లే చేశారు. సో భారత మ్యాచ్లు వచ్చేసి అన్నీ కూడా దుబాయ్లో జరుగుతున్నాయి, మరి పాకిస్తాన్లో ప్లే చేయడం ఏంటి? సో ఈ సందేహం చాలా మందికి ఏది వచ్చింది. మొత్తానికి అయితే ఇది పొరపాటున జరిగిందా, కావాలని చేశారనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియాకి మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. అయితే పీసీబీ తప్పిదం వల్ల అక్కడ ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ యాంథమ్ జనగణమనని ప్లే చేయడం జరిగింది. కేవలం ఇది 2 సెకండ్ల పాటు ప్లే అయింది. భారత భాగ్య విధాత అనేది స్పష్టంగా అయితే వినిపించింది. ఈ వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ అయితే దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. పీసీబీ ఎంత పని చేసిందని చెప్పేసి అందరూ కూడా నవ్వుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశమే వెళ్ళట్లేదు అనమాట. అది ఒక టెర్రరిస్ట్ కంట్రీ. లేచినప్పటి నుంచి మన దేశం మీద ఒక రకమైన ఏడుపు, తింటాకి తిండి లేకపోయినా మన దేశం మీద నిత్యం ఏడుపులు. సో ఈ ఏడుపులు పెడబబ్బులు. రెండోది ఏంటంటే సీజ్ ఫైర్. నిన్నగాక మొన్న కూడా మన ఆర్మీ పోస్టుల మీద వాళ్ళు సీజ్ ఫైర్ చేసినారు. తిరిగి మన వాళ్ళు గట్టిగా ఇచ్చి పడేసినారు. కొన్ని శాల్తీలు అక్కడ లెగిసినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆ దేశంతో మనకు కంపారిజన్ ఏంటి? మన వాళ్ళు 140 కోట్ల మంది జనాభా, మనది భారతదేశం. మన దేశం వాల్యూ ఏంటి? మన ఈరోజు కరెన్సీ మన 86 రూపాయల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 250-300 దగ్గర కొట్టుకొని వస్తుంది. నిజం చెప్పాలంటే ఇంకో 10 ఏళ్లలో దివాళా తీసే దేశం. ఆల్మోస్ట్ ఇప్పటికే దివాళా తీసింది, ఇంకో 10 ఏళ్లలో ఇంకా దివాళా తీసే దేశం. సో ఆ దేశానికి మన దేశానికి కంపారిజన్ ఆడుంది. కాబట్టి పాకిస్తాన్తో అసలు కంపేర్ చేయడానికి కూడా ఆ స్థాయి లేదు వాళ్ళకి. అంటే కంపారిజన్ లేవు. మన దేశం సాంగ్ ఏదో అక్కడ ప్లే అయింది, మనం దాన్ని అసలు గొప్పగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆ దేశంలో మన జాతీయ గీతం ప్లే అయినందుకు మనం అవమానకరంగా ఫీల్ అవ్వాలా? ఈ దిక్కుమాల దేశంలో మనదే మన స్థాయి ఏంది, మన స్థానం ఏంది, వాళ్ళ స్థాయి ఏంది. కాబట్టి ఇది నేనైతే గొప్పగా అయితే చెప్పను, కానీ ఆ పనికిమాలిన దేశంలో మన జాతీయ గీతం ప్లే అయినందుకు కొంచెం బాధపడుతున్నాను. అది సంగతి.